ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఫర్ ఐ ది లార్డ్ దే గాడ్ విల్ హోల్డ్ దే రైట్ హ్యాండ్, సేయింగ్ అంటు ది ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్. దేవుడు నీ కుడి చేతిని పట్టుకున్నానని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దేవుడు నీకెన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇరుకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఏ రోజు కూడా నీ చెయ్యి విడువనే విడవడు నీ దేవుడైన యెహోవా. ఆపదలలో, అనేక సమయాలలో నిన్ను నీ దేవుడు విడుచుటలేదు, కానీ గట్టిగా పట్టుకొనుచూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి నీవంటే అంత ఇష్టం, దేవునికి నీవంటే అంత ప్రేమ. తల్లి అయినా మరుచునేమో, తండ్రి అయినా విడుచునేమో, కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ప్రభువుకి తెలుసు. అయినప్పటికీ నువ్వు ప్రార్థనలో ఉండు, ప్రార్థన చెయ్యి, విశ్వసించు. నీ ప్రతి పరిస్థితిని ప్రభువుకు అప్పగించు. ప్రభువు తప్పక నీకు సహాయం చేస్తాడు. అనేక విషయాల గురించి నీవు చింతిస్తున్నావు, నీవు బాధపడుతున్నావు. అంతేకాదు, కొంచెం కంగారు కూడా పడుతున్నావు, ఏం జరుగుతుందా అని. దేవునికి అప్పగించు. నీ భారం దేవుడి మీద వెయ్యి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుడు అన్నాడు కదా. కాబట్టి ఆయనే నిన్ను తప్పక ఆదుకుంటాడు, తప్పక నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఇక్కడ 5వ వచనంలో, ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకరిని ఒకడు సహాయం చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకరితోని ఒకడు చెప్పుకొందురు. అతుకుటకును గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును, సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు సహాయము చేయుచున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప వాక్యములు. దీపములు వణుకుచూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి. దీపాలు భయపడుతూ వణుకుచూ ఉన్నప్పటికీ కూడా సహాయమును నీకు కలుగజేస్తాడు దేవుడు. ఆ దీపాలకి కలుగు చేసినట్లుగా ఎవరైతే వణుకుచూ భయపడుతూ ఉన్నారో వారికి సహాయము కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీరేం చేయాలి? ధైర్యము వహించాలి. ధైర్యం ఎలా వస్తుంది? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మనల్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోలేము, మన పరిస్థితులను బట్టి మనం ధైర్యం తెచ్చుకోలేము, కానీ దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. దేవుణ్ణి బట్టి మనము
ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దుష్టులు కదులుచున్న సముద్రము వంటివారు, వారికి నెమ్మది కలుగదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఈ భయపడుతున్న వారు ఎందుకు భయపడుతున్నారు అంటే, దేవుడంటే నమ్మకం లేక, దేవుడంటే విశ్వాసం లేక భయపడుతూ ఉన్నారు. విశ్వాసం లేకపోవటం అనేది ఏమిటో తెలుసా అండి? దుష్టత్వము. విశ్వాసం లేకపోవటం అనేది దుష్టత్వం. అందుకే విశ్వాసం లేనప్పుడు అది దుష్టత్వం కనుక, ఆ దుష్టత్వం వలన ఏమవుతుందంటే నెమ్మది లేకుండా పోతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే కదులుచున్న సముద్రములాగా జీవితము ఉంటుంది. నెమ్మది కలుగుతుందా సముద్రం దగ్గర ఉంటే? అసలు ఆ సముద్రానికి నెమ్మది ఉంటుందా? ఆ సముద్రం దగ్గర ఉన్నవారికి నెమ్మది ఉంటుందా చెప్పండి? ఉండనే ఉండదు. అయితే దేవుడు సహాయాన్ని పంపిస్తానంటున్నాడు. దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ ప్రతి పరిస్థితి ప్రభువుకు అప్పగించు. ప్రతి పరిస్థితిలో ప్రభు నీకు తోడుగా ఉండి, ప్రతి పరిస్థితిలో ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ ప్రోత్సాహాన్ని ఇస్తానని కూడా దేవుడు అంటున్నాడు. ఎలాగనట? శిల్పి కంసాలితో చెప్పినట్లుగానట. అలాగనే దాగలి మీద కొట్టువాడు, మరి నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువాన్ని ప్రోత్సాహపరిచినట్లట. అలాగే విగ్రహము కదలకుండా విగ్రహాన్ని నిలబెట్టేటివాడు ఏ విధంగా మేకులు కొట్టి దాన్ని నిలబెడతాడో, అంత స్ట్రాంగ్గా బలపరుస్తాడో, అదే మాదిరిగా ప్రభు యొద్ద నుండి కూడా సహాయం వస్తుంది. కాబట్టి దిగులు పడకండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఎందుకు దిగులు? ఎందుకు చింత? నీ దేవుడు జీవము గల దేవుడు. నీ దేవుడు సహాయం చేసే దేవుడు. నీ దేవుడు తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని వాగ్దానం చేయుచున్న దేవుడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీకు నూతన సంవత్సరంలో ఏ వాగ్దానాలు చేయబడ్డాయో అవి నమ్మండి, ప్రార్థనలో ఉండండి. దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఇంకా మీరు అనేకసార్లు దేవుడి వాగ్దానం మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల గురించి తీసినప్పుడు దేవుడు ఏమేమి వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. తప్పక ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. 21వ వచనంలో, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరిచి మేమాలోచించి వాటి ఫలములు తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము, మేము ఒకరికి ఒకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను ఏదో ఒకటి మాకు చెయ్యండి. ఎందుకని? అవి చెయ్యలేవు కాబట్టి ఇక్కడ మీరు ఏదో ఒకటి చెయ్యండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరితో మాట్లాడుతున్నాడు? విగ్రహాలతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, విగ్రహాలు కదలవు, మెదలవు, మాట్లాడలేవు, చూడలేవు. వాటిల్లో జీవం అనేది లేనే లేదు. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈయన మాట్లాడతాడు, ఈయన చూస్తాడు, ఈయన సహాయం చేస్తాడు. ఈయనకు మనసుంది, అర్థం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు ప్రభు అయిన జీవం కలిగిన దేవుడు అర్థం చేసుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక విశ్వాసంతో ధైర్యంగా ఉండు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈరోజు నాయన ఎవరెవరైతే భయంతో ఉన్నారో వారికి నాయన అభయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. సహాయం చేయబోవచ్చు ఉన్నందుకు నీకు వందనాలు. వారి చేతిని పట్టుకొని విడవకుండా ఉన్నందుకు నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవా, ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని బహుగా ఆశీర్వదించి, బహుగా దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.